వీళ్ళ బ్రాండ్ల కోసం, వీళ్ళ ముద్ర కోసం మారుస్తూ ఉంటారు మార్క్ కోసం. సహజంగా మార్చేసుకుంటారు అంతే. ఇంతకుముందు కూడా ఆరోగ్యశ్రీకి ఉమ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉంటే, అవును. తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ రేపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుందేమో చూడాలి. ఉమ్, ఉమ్, బేసిక్గా ఉమ్, ఎదుటి వాళ్ళకి పేర్ల పిచ్చ అని మాట్లాడుకుంటాం, మన పేర్ల పిచ్చ మనకు ఉంటుంది. అదే అంటున్నాను. కాకపోతే ఏంటంటే జగన్ మరీ అతి పేర్ల పిచ్చ పెట్టుకున్నాడు. ఉమ్, దాదాపుగా అసలు ఆ పథకాల పేర్లు చూస్తే ఉమ్, 50 పథకాలు ఉన్నాయంటే 50లో జగనన్న వైఎస్ఆర్, వైఎస్ఆర్. జగనన్న వైఎస్ఆర్. ఉమ్, 75 50-50 అనుకోలేము. ఉమ్, అదొక 50%, ఇదొక 50%. ఉమ్, ఇది జనాలకు వెక్స్ అయినా ఆల్టర్నేటివ్ లేదు అవును. ఉమ్, వాస్తవంగా. ఉమ్, ఈ ప్రాంతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీల చేతిలోనే రాజకీయం నడుస్తుంటుంది. ఉమ్, కాబట్టి ఇది కరెక్టు, ఇది రాంగు ఉమ్, అని మనం జడ్జి చేసినా జనం ఏం మారేది లేదు, వాళ్ళు మారేది లేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు అన్ని ఎన్టీఆర్, చంద్రబాబు పేరు మీద వస్తాయేమో. ఉమ్, చంద్రన్న ఉమ్, అనే పేరు మీద కిందసారి కూడా చంద్రన్న అనే చంద్రన్న పేరు కానుకలు. పెట్టారు. ఉమ్, ఉమ్, అట్లాంటివి మళ్ళీ ఉంటాయి. కాకపోతే జగన్ అంత పెచ్చలేదు. ఉమ్. జగన్కి చివరికి అంటే జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు ఫోటోలు పిచ్చి రాళ్ల కూడా. మీద కూడా పేర్లు వేసుకోవడం ఇవన్నీ ఉమ్, ఇక్కడ వీళ్ళకే వేసుకుంటారు, పార్టీలకే ఇదే పసుపు రంగులు ఉమ్, ఇవన్నీ. ఉమ్, కాకపోతే ఎంత వేరకు ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు. ఉమ్. ఆ పిచ్చి వెనక కూడా, ఆ పేర్లు వెనక కూడా ఏమన్నా రాజకీయం ఉంటుందా? ఈ రాళ్ళు వెనక కూడా ఏదో పెద్ద కుంభకోణం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రాళ్ళకి సంబంధించి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు, భారీగా దోచుకునే ప్రయత్నం చేశారు.